మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనిపించింది, అందుకే పిలిచాను. అట్నా? ఏవో ఏవో భిన్న చెప్పు. ఆయనని మావయ్య గారిని కలపాలని మీకెప్పటి నుంచో కోరిక కదా. హా, ఆ తీరని కోరిక గురించి మాట్లాడుకుని ప్రయోజనం ఏముండదులేమ్మా. ప్రయోజనం లేదని వదిలేస్తారా? వాళ్ళిద్దరినీ కలిపే అవకాశం ఉన్నా వాడుకోరా? వాడుకోకుండా ఎట్టుంటానమ్మా. కానీ ఆ అదృష్టం యాడుండా చెప్పు. సరే, వాళ్ళిద్దరినీ కలపాలని మీకుందా లేదా చెప్పండి. ఉండాదిమా. కానీ మా ఎన్నకి చెప్తే మా ఎన్నింటా ఉండాడా? వాడికి చెప్తే వాడింటా ఉండాడా? యాళ్ల నుంచి ఎదురు చూస్తా ఉండాను, యా పొద్దైనా అవకాశం రాకుండా పోతాదా, వాళ్ళిద్దరిని కలపకపోతానా అని. మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కాకపోతే ఆ విషయం అర్థం చేసుకోకుండా మీరు కామ్గా ఉన్నారు. హా? ఏందిమా నువ్వు మాట్లాడుతూ ఉండావు? నాకు తెలియందే ఉండాది. మీ బర్త్డే ఉంది. ఎలాగోలా మావయ్య గారు నొప్పించి ఈయనని మీ ఇంట్లోకి వచ్చేలా చేశారనుకోండి. మా అన్న నొప్పించడం జరిగే పనేనా? మీరు అనుకుంటే జరిగిద్దమ్మా. జరగదని ఎందుకు అనుకుంటున్నారు? మీ బలమేంటో మీకే అర్థం కావడం లేదు. అవును కదా. మీరు మాట్లాడితే మీ అన్నయ్య కాదంటారా? మీరు అడిగితే మావయ్య గారు చేయకుండా ఉంటారా? మీ తెలివితేటలు వాడండి. మావయ్య గారిని ఒప్పించండి. ఆయనని లోపలికి రప్పించండి. అవును కదా, చేస్తును. ఒప్పించండి రప్పించండి అని బానే చెప్పుండావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావనేది నువ్వు చెప్తేనే కదా. ఇన్ని చెప్పిన దాన్ని అది చెప్పకుండా ఉంటానా? చాలు, ఇంక నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు బాగా అర్థమైపోయి ఉండాది. ఇంకా ఏం చెయ్యాలనో నేను చూసుకుంటాను కదా. మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారనుకోండి, ఈయన విషయంలో మావయ్యకున్న కోపం అంతా ఎటో వెళ్ళిపోతుంది. అపార్థాలన్నీ తొలగిపోయి అర్థం చేసుకుంటారు. మీరు కోరుకున్నట్టు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అదే కదమ్మా నాకు కావాల్సిండేది. ఐడియా ఇచ్చుండవు కదా. ఇంక చూడు నేనెట్లా చేస్తునో. చెలరేగిపోతాను చూడు. ఈ ఎపిసోడ్లో పర్ఫార్మెన్స్ మొత్తం నాదే. ఇప్పుడు పారు. ఎస్. హ్యాపీ బర్త్డే అత్తయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే అత్త. థ్యాంక్స్ రా అర్జున. అన్నపూర్ణ, అన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. జన్మదిన శుభాకాంక్షలు వదినా. థ్యాంక్స్ వదినా. నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే కదన్నా. ఆశీర్వదించన్నా. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలమ్మా. అమ్మా అన్నపూర్ణ, నీకేదన్నా గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నానమ్మా. నాకు పనిలో పడి కుదరలేదమ్మా. సరే, నీకేం కావాలో అడుగు. అడిగినాక కాదనకూడదు మరి. అడగకూడదైతే అడగవు కదా. ఏం కావాలో చెప్పు. ఓయన్నా, తర్వాత మాట మార్చకూడదు చెప్తుండా. నీ విషయంలో ఎప్పుడన్నా ఏదన్నా కాదన్నానమ్మా. అడుగు, ఏం కావాలో. అయినా అసలు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు నన్ను అడగడానికి? అదే అన్నా, ఈ పొద్దు నా చేత్తో నేనే వంట చేసి అందరికీ కడుపు నిండా పెడదామని ఆశగా ఉండాది. అంతే కదా.
నీకేం కావాలో తెప్పించుకో. చెయ్యి. ఒక అరగంట ఆలస్యమైనా అందరం వెయిట్ చేసి తింటాం. ఆమ్, అందరూ తింటారు, బానే ఉండాది. వాడొకడు ఉండాడు కదా బయట, వాడు కూడా. ఏంటి, వాణ్ణి పిలవాలా? నువ్వు అడగమంటేనే కదా అడుగుతుండాను. నువ్వు అట్ట కోపడితే నేనేం అడుగుతా చెప్పు? సరే, వాణ్ణి చెప్పు, ఏం చేయాలి వాణ్ణి? ఆమ్, వాడికి నాకు మాటలు లేవన్నా. కాకపోతే ఇంట్లో అందరికీ పెట్టినప్పుడు వాడికి పెట్టకపోతే ఏం బాగుంటుంది. అందుకే అన్నం తినడానికి వాణ్ణి కూడా పిలుస్తానన్నా. నాకు తెలుసు బావగారు, ఇలాంటిదేదో ఉంటుందని. అయినా ఏంటొదినా ఇది? బావగారికి నచ్చదని తెలుసు కదా, అయినా మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? ఏ, తను రాకపోతే నువ్వు ఉండలేవా? తినడానికి ఇంట్లో జనాలు లేరా? నువ్వు నోరు మూసుకుంటావా? ప్రతి దానికి మధ్యలో వచ్చేస్తావు. పక్కకెళ్ళి నిలబడు. అన్నా, అన్నా, నా ముఖం చూస్తుంటే నీకు జాలేయడం లేదా? చూడు, నా ముఖం ఎట్ట చూసినా కూడా నువ్వు కాదంటువా? ఊ అని చెప్పొచ్చు కదన్నా. ప్లీజ్ ఊ అని చెప్పన్నా. మాటిచ్చాను కదా, తప్పేదేముంది? నీ పుట్టినరోజు కాబట్టి, నా చెల్లెలు బాధపడడం నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రావడానికి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. కానీ ఒకటి, వచ్చారా, నువ్వు పెట్టింది తిన్నారా, సైలెంట్గా వెళ్ళిపోయారా అన్నట్టు ఉండాలి. కాదని అన్న అంటూ అర్జున్ వరుణ్తో ముచ్చట్లు పెట్టుకుని ఇంట్లోనే తిష్ట వేయడం ఇలాంటివి జరగకూడదు. చాలునా, చాలు. నువ్వు చెప్పినాక వాణ్ణి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడిస్తానా? నా చేతి వంట తినిపించేదానికి ఒప్పుకున్నావో అది చాలు నాకు. ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు, తర్వాత మళ్ళీ అది చెయ్యాలన్నా ఇది చెయ్యాలన్నా అని మాట్లాడితే బాగోదు. చచా, లేదునా, నేనెందుకు మాట్లాడతాను? అట్టెప్పుడన్నా అడిగినానా? రే అర్జున్ వరుణ్, మీ అత్త ఏదో వంటలు చేయాలంటుంది, ఏం కావాలో దగ్గరుండి చూసుకోండి. అలాగే నాన్న. మా బంగారు కొండ.